హల్లెలూయా. సో మంచిది. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? వాగ్దానం ఏంటి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాగ్దానము 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 అనే దాని గురించి 2-3 పాయింట్లు మీకు తెలియజేస్తాను. స్పష్టంగా విని చాలా జ్ఞానాన్ని పొందుకోండి. తక్కువలోనే చాలా, ఇప్పుడు నేను ఇప్పుడే ఆరంభించిన వాక్యాన్ని 1:25 నిమిషాలు అయింది. 2:00కల్లా మనం ముగించేసుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, వాగ్దానం అంటే ఏంటో చెప్పగలం మనం? వాగ్దానం అంటే ఏమిటి? వాగ్దానం అంటే నాకు ఏదన్నా చేయాలంటే క్లారిటీగా తెలియాలి. ఏదన్నా చెబితే అది అర్థమైతేనే చేస్తాను. అందుకని నేను ఏది చెప్పినా కూడా దాన్ని అర్థాలు పూర్తిగా చెబుతాను. అది నా మైండ్ సెట్ని బట్టి. నాకు ఇప్పుడు సగం అర్థం కాకుండా మనం ఏం చేయగలుగుతాం? అట్లాగని వాగ్దానం అనుకుంటున్నాను, కానీ అసలు వాగ్దానం అంటే అర్థమైంది ప్రభు అని దేవుడిని అడిగితే వాగ్దానానికి బహు నిర్వచనాన్ని దేవుడు దయచేశాడు. మీరు చెప్పండి, వాగ్దానం అంటే ఏంటి? హల్లెలూయా. అసలు ఎంత కరెక్ట్గా చెప్పాడంటే అంత కరెక్ట్గా చెప్పాడు. చెప్పిన మాట చేయటం కదా. చూడండి, దేవుడు ఏదైనా ఇస్తాను లేక చేస్తాను అనేదే వాగ్దానం. వాగ్దానం అంటే ఏంది? దేవుడు ఇచ్చేది లేక దేవుడు చేసేదే వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. మరలా చెబుతున్నా వినండి, దేవుడు మనకి ఏదైనా ఇస్తానన్నా లేకపోతే ఏదైనా చేస్తానంటే అది వాగ్దానం అంటారు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని వాగ్దానం. రెండోది, దేవుడు మనకి ఏమైనా చెప్పాలనుకుంటే అది వాగ్దానం కాదు, అది వాక్యము. అర్థమవుతుందా? నిద్రలో బామాకండి. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఏంటంట చెప్పండి, అక్కడేంది? ఆయన చేస్తాననేది, ఇస్తాననేది వాగ్దానం. కానీ ఆయన మనకేం చెప్పాలనుకుంటున్నాడో అది వాగ్దానం కాదు, అది వాక్యము. నేను అంటున్నాను, వాగ్దానాలు 2 రకాలు. ఒకటి పాత నిబంధన వాగ్దానాలు, రెండోది కొత్త నిబంధన వాగ్దానాలు. హల్లెలూయా కదా. చాలామంది అనుకుంటారు పాత నిబంధన గ్రంథంలో వస్తే అవి మనకు వాగ్దానాలు ఎట్టవుతాయి, ఇశ్రాయేలుకి యూదులకి అని అనుకుంటారు. వాగ్దానం ఇశ్రాయేలుకి అనలేదు, యూదులకు అనలేదు, క్రైస్తవులకు అనలేదు. దేవుడు నీతో చేస్తాననే ప్రతి మాట వాగ్దానం. ఇప్పుడు ఇశ్రాయేలుతో ఏమంటాడంటే దేవుడు, ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషేతో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఇప్పుడు నన్ను నడిపించాలంటే ఈ కాలంలో ఏం చెప్పాల్సి వచ్చింది? ఏం చెబుతాడు దేవుడు నన్ను నడిపించాలంటే? మోషేతో గత కాలంలో నేను నిన్ను నడిపిస్తానన్నాడు కదా, నాతో చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్లీ కాలంలో ఏం చెబుతాడు? వేరే మార్చి చెబుతాడు ఏమన్నా? మరి ఆ పాత నిబంధన వాగ్దానం లేకపోతే పాత నిబంధనలో వాళ్ళకి చేసిన వాగ్దానాలు వేరు, మనకు చేసే వాగ్దానాలు ఏమంటే వేరంటే, ఇప్పుడు రోగులు ఉన్నారు, నేను నిన్ను స్వస్థపరిచానని ఒక వాగ్దానం, స్వస్థపరుస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మనకు రోగాలు ఉన్నాయి, ఇప్పుడు ఏమంటాడు? నువ్వు నన్ను స్వస్థపరచని ఇస్తాడు వాగ్దానం. ఇప్పుడు కూడా అదే వాగ్దానం ఇస్తాడు. కాబట్టి వాగ్దానం నీది నాదనేది ఏమి లేదు. వాగ్దానం అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఏం చేయదలిచాడో దాన్ని చేస్తాను అని చెప్పేదే వాగ్దానం. హల్లెలూయా. అయితే నేనేమంటానంటే, ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఆయన మనకేం చెబుతున్నాడో ఆ వాక్యాన్ని మనం వినాలి. వాక్యం వినకుండా వాగ్దానం నెరవేర్చబడిద్ది అనుకుంటే అది నీ భ్రమ. 365 రోజుల్లో ఎవడు ప్రార్థనకు రానోడు కూడా 31వ తారీఖున ప్రార్థనకు వస్తాడు. దేనికి? అది కొంతమందికి నోరులో నుండి వారు చెబుతున్నారు, శివాదృష్టవంతులు వాళ్ళు. దేనికోసం వస్తున్నారు వాళ్ళు? హల్లెలూయా. అంటే నువ్వు వచ్చి 31వ తారీఖున వచ్చి
వాగ్దానం తీసుకొని పోతే 365 రోజులు ఆ వాగ్దానంతో నువ్వు ఆశీర్వదించబడదామని. అంటే దేవుడు పిచ్చోడు, జ్ఞానం లేదు ఆయనకి. నీ అతి తెలివితేటలు ఉపయోగించి నువ్వు చేసేటువంటి చీకటి క్రియలను చూసి కూడా వాగ్దానం ఇచ్చేసి నెరవేరుతాడా? చెప్పండి, అర్థం చేసుకుంటున్నారా మీరు వాక్యం? హల్లెలూయా. అంటే వాగ్దానం చేతికొస్తే చాలా. అదే చెబుతున్నా నేను, నీ చేతులు ఈ బైబిల్ గ్రంథం వింటేనే నీ స్థితి మారట్లేదు. ఒక వాగ్దానం ద్వారా నీ జీవితం మారిద్ది అనుకోవటం. నేనైతే వాగ్దానానికి కాదు కానీ వాక్యానికే ఎక్కువగా విశ్వసిస్తున్నాను. అంటే ఏంటి, ఈ వాగ్దానం అంత ఆశీర్వాదం కాదా అని అంటే, ఈ వాగ్దానం ఆశీర్వాదం ఎప్పుడు అవుతుందంటే వాక్యం విన్నప్పుడే. హల్లెలూయా కదా, వాక్యం విన్నప్పుడే. వాక్యము వేరు, వాగ్దానం వేరు. వాగ్దానం అంటే ఇస్తాను చేస్తానని, లేక వాక్యం అంటే ఏంటి, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఇది వాక్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే వాక్యం వినాలి. ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం వింటే వాగ్దానం నెరవేర్చబడుతుంది. వాక్యం వినకపోతే వాగ్దానం నెరవేర్చబడదు. వాక్యం లేనప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం లేకుండా ఇది గుండెలు అతికించుకున్నా, బైబుల్ అతికించుకున్నా, బీరువాల మీద అతికించుకున్నా, తలుపుల మీద అతికించుకున్నా, ఎక్కడ అతికించుకున్నా పని చేయదు కదా. ఇది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళకి వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. మనం ఈ వాగ్దానం తీసుకెళ్ళి, మాకు వాగ్దానం ఇచ్చాడు, యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాను, మారు మనసు పొందినోడి దగ్గరికి వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి పెట్టేసి ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు అని అంటే ఆ వాక్యం ఎట్లా పనిచేస్తుంది? ఆ వాగ్దానం ఎట్లా వర్క్ చేస్తుందండి? అయినను వాగ్దానమే ప్రాముఖ్యం అనుకున్నావా? వాక్యమే చాలా ప్రాముఖ్యమైంది. నేను వాగ్దానం ఇస్తున్నా, ఇవ్వకుండా ఏమి లేను, ఇస్తున్నా. దీన్నేమి నేను తక్కువ చేయట్లేదు, కానీ వాక్యం మాత్రమే మహిమకరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మన జీవితాలు మారకుండా ఒక వాగ్దానంతో బ్రతికేద్దామా 365 రోజులు? ఎలా బ్రతుకుతాం? ఎలా ఆశీర్వదించబడతాం? అందుకని చూడండి, వాగ్దానం ఎంత ప్రాముఖ్యమో వాక్యం అంతకంటే ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే గుర్తుపెట్టుకొని చక్కగా, ఎప్పుడు ప్రార్థనకి రాని వారు 31నే వస్తారంట. ఎందుకు? యారు ఏంటి ఈరోజు ప్రార్థనకు వచ్చావు? వాగ్దానం కోసం. దేనికోసం అంటే ఆ వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయి వాడు తెలివితేటలేంది, ఆ వాగ్దానం ఈరోజు తీసుకొని ఇక 365 రోజులు దాన్ని చూపిస్తాడు దేవుడికి. చెప్పేవుగా నాతో, ఏమన్నా నడిపింపు ఆగిపోతే చెప్పావుగా. సో లేదండి, ఇది నెరవేర్చబడాలంటే నీకెప్పుడు చెప్పాడు? ఏ స్థితిలో చెప్పాడు? నీకు చెప్పాడు అసలు? వాగ్దానం నీకేనా వస్తుంది? ఆ వాగ్దానం వినే స్థితి నీలో ఉందా? వాగ్దానం పొందుకునే స్థితి ఉందా? దాన్ని నెరవేర్చుకునే స్థితి ఉందా? ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకోవాలంటే, ఈ వాగ్దానం తీసుకున్నారు కదా, 365 రోజులు ఈ వాగ్దానం నాలో ప్రతిరోజు నెరవేర్చబడాలంటే నెరవేర్పుకైన జీవితం నేను పొందుకోవాలి. హల్లెలూయా. వాగ్దానం ఉంటే కాదు, వాగ్దానం నెరవేర్చబడటానికి తగిన జీవితం ఉంటే. చెప్పాను నిన్న, ఈరోజు కూడా చెప్పాను, 2024లో ఏమి లేదు, 2025లో ఏమి లేదు, సోమవారంలో ఏమి లేదు, మంగళవారం లేదు. 2024లో సోమవారాన్ని సోమవారమే అన్నావు, ఆదివారాన్ని ఆదివారమే అన్నావు. 25లో కూడా అయ్యాగా. వారాలు మారుతాయి 25లో ఏమన్నా? నెలలు ఏమన్నా మారుతాయా? డిసెంబర్ ముందు వచ్చి జనవరి లాస్ట్ వస్తుందా? అయ్యే నెలలో అయ్యే రోజులు, ఒక 5 మాత్రమే సంఖ్య మారింది అంతే. కానీ నేను అంటున్నాను, 2025ని దీవెనకరంగా మార్చేవాడు దేవుడు. ఆయనలో చూడండి, ఆయన మీద ఉంచండి నమ్మకం. హల్లెలూయా. సో అందుకనే ఆయన అంటాడు, ఎలా మనల్ని నడిపిస్తాడు? ఎలా నడిపిస్తాడు? నిత్యము నడిపిస్తాడంట. ఎలా? కొన్ని పాయింట్లో. కీర్తనల గ్రంథం 73లో 24లో 73వ అధ్యాయం 24లో అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను ఆయన ఆలోచన చేత మనలను నడిపిస్తాడు. ఏమిస్తాడంట? చెప్పాలి, ఏమిస్తాడు? మనకి ఏమి లేక నడిపింపు ఆగిద్ది? ఆలోచనలే
రావట్లేదు. ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా, అంటే ఆలోచనలు రావట్లా కదా, ఆలోచనలు రావట్లా, ఆలోచనలు లేవు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏమిటి ఆ ఆలోచనలు, ఎలాగ నడిపిస్తాడు అనేవి ఈరోజు మనం ఒక్కొక్కటిగా గమనిద్దాం. మొదటి పాయింట్, నిర్గమాకాండం 3:8 మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో దేవుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందంటే దేవుడు వారి మధ్యలోకి వచ్చి 430 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రార్థనలు విన్న దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపిస్తా మిమ్మల్ని. హల్లెలూయా చెప్పండి గట్టి. ఆయన ఒక ఆలోచన, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. 2024లో నుండి 25లోకి నడిపించాడు. 25ని నువ్వు నమ్మితే, దేవుని మీద నమ్మకం ఉంచితే 25వ సంవత్సరాన్ని పాలు తేనెలు ప్రవహించే సంవత్సరంగా దేవుడు నీకు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రభు నన్ను ఎట్లా నడిపించాలనుకుంటున్నావు అంటే, నా ఆలోచనల చేత నడిపించాలనుకుంటున్నాను అంటున్నాడు. ఏమిటి నీ ఆలోచనలో? నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం పేరు యెరూషలేము. ఆ దేశంలోకి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించాడు. ఈరోజు మనలో ఆ దేశం వెళ్ళాలి, అక్కడ నివసించాలని లేదు. అలాంటప్పుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎట్లా వెళతామంటే, మనకి పాలు తేనెలు ప్రవహించే దేశము మన దేవుని మందిరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఆరాధనలో నిన్ను దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశము, పాలు తేనె దేవుని వాక్యము కంటే మధురమైనవేమి కావు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము ప్రవహిస్తున్న దేశములోకి, ఈ వాక్యము ప్రవహిస్తున్న మందిరములోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ ప్రవాహములో నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, కీర్తనల గ్రంథం 23:2 అంటాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఆమేన్. ఎక్కడ నడిపిస్తాడు? శాంతికరమైన. నీ జీవితంలో శాంతి లేకపోతే, నెమ్మది లేకపోతే, నువ్వు ఆ పలు ఇబ్బందులతో కృంగిపోతే, పలు కష్టాలతో నలిగిపోతే, పలు శ్రమలతో నువ్వు ఇదిగో బాధన పడిపోతే, నీ జీవితానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాను. నడిపింపు ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఎక్కడికి? ఆలోచన చెప్పి నడిపిస్తాడు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథములో 107వ కీర్తన 30వ వచనంలో అంటున్నాడు, నీవు కోరిన రేవుకే ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిలో ఉండి, నమ్మకంగా ఉండి, వాక్యానుసారంగా ఉండి, ప్రార్థనాపూర్వకంగా ఉండి, పరిశుద్ధాత్మను పొందుతూ క్రమాల్లో పాల్గొంటూ ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? నీ బ్రతుకునంటే నువ్వు ఏమి కోరతావో ఆయన అంటాడు. ఒకసారి నా మాటలు విని నా యందు నిలిచిన వాడు, నా యందు నిలిచి నా మాటలు విన్నవాడు ఏమి అడిగితే అది నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవించి నువ్వు బ్రతికినట్లయితే నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కోరిన రేవునకే, నీవు కోరిన కోరికని దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు తలంచిన కార్యముని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 5వ నడిపింపు. యెషయా గ్రంథంలో 48:17 అంటాడు, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు.
హల్లెలూయా. యెహోవా నిత్యమును నిన్ను నడిపిస్తాడనంటే ఎక్కడ నడిపిస్తాడు? ఎక్కడంటే అక్కడ కాదు, నువ్వు నడవవలసిన త్రోవలో. హల్లెలూయా. నువ్వు నడవవలసిన త్రోవలో నడుస్తున్నావా, లేక నడవకూడని త్రోవలో నడుస్తున్నావు? నడవకూడని త్రోవలో నడిస్తే అది శాపంగా మారుతుంది. నడవవలసిన త్రోవలో నడిపిస్తాడంట. ఎక్కడ నడవాలో అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ నిలవాలో అక్కడ నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు అడుగులు వేయాలో అక్కడ నీ అడుగులు దేవుడు వేయిస్తాడు. కనుక నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని ఇంకొక మాటలో, 6వ మాటలో ఏమంటాడంటే, లోకాసువార్త 5:4 నిన్ను విస్తారమైన దీవెనలకు నడిపిస్తాడు. హల్లెలూయా. గత రాత్రంతా ఆయన సముద్రంలో పేతురు గారు వల వేసి 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 దాని నిండా ఏదో ఆకులు అలములు మొత్తం ఏవో పట్టుకొని అది ఎంత పాడైపోతే దాన్ని కడుక్కుంటున్నాడు. కానీ పేతుర్ని లోతుకు నడిపించాడు. అక్కడేముందో చెప్పండి? విస్తారమైన దీవెనలో. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను విస్తారమైన దీవెనలోనికి నడిపిస్తాడు, నువ్వు నడిపించబడితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘాన్ని విస్తారమైన దీవెనలోకి, ఈ సంఘాన్ని దేవుని ఆలోచనలతో నడిపించునుగాక. పాలు తేనెలు ప్రవహించు దేశములు నడిపించునుగాక. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మనము కోరుకొనినటువంటి రేవుకు దేవుడు మనల్ని నడిపించును గాక. నడవలసిన త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడు గాక. హల్లెలూయా. అంతేకాదు, మనలను విస్తారమైన, ఆయన మాట వింటే విస్తారమైన దీవెనలకు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 16:13 అంటాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ నడుద్దాం అనుకుంటున్నావు నువ్వు? దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ రోడ్ల మీద నడుద్దాం అనుకుంటున్నావేమో, లేక సంపదలో నడుద్దాం అనుకుంటున్నావేమో, లేకపోతే నీవు నిలవబడకూడనటువంటి ప్లేసెస్లో నిలబడదాం అనుకుంటున్నావేమో. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఎక్కడ దేవుడు నిన్ను నడిపిస్తాడంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యములో కాదు, సర్వసత్యములోకి నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సంఘాన్ని దేవుడు ఈ 2025లో సర్వసత్యములోకి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7:17 ప్రకటన గ్రంథం 7:17 రాస్తున్నాడు, జీవజల బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హోలీ పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో దేవుడు జీవజల ఓటలను ప్రవహింపజేస్తున్నాడు. ఆ బుగ్గల యొద్దకి నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఆ బుగ్గల యొద్దకి నిన్ను తీసుకొస్తాడు. ఆ జీవజల బుగ్గలను నీవు తాగేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ప్రయాసములో, ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నా దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తాడు గాక. హల్లెలూయా. నీవు ఆలోచనలు లేనప్పుడు, రానప్పుడు, నీకు అర్థం కానప్పుడు, నీ మనస్సు సరిగ్గా పనిచేయనప్పుడు, నీ తెలివి బుద్ధి నీకు సరైన ఆలోచనలు ఇవ్వనప్పుడు నా దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, ఆలోచనలు ఇచ్చునుగాక. ఈ 2025వ సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు 365 రోజులు ప్రతి పనిలో, ప్రతి ఒక్క ఉద్యోగములో, ప్రతి కార్యక్రమములో ఆయన ఆలోచనల చేత నువ్వు నడిపించబడుదువుగాక. ఆయన ఆలోచనల చేత నువ్వు నడిపించబడుదువుగాక. హల్లెలూయా. నువ్వు తినటానికి, త్రాగటానికి, బలమును పొందుకోవటానికి, శక్తిని పొందుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవటానికి, కృప పొందుకోవటానికి నా దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి అనుభవంలోకి నిన్ను నడిపించునుగాక. పాల వంటి, తేనె వంటి, జుంటె తేనె వంటి ఆయన ప్రేమలో, ఆయన వాక్యములో నిన్ను నడిపిస్తాడుగాక.
హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు, ఆయన వాక్యం అనబడిన శాంతికరమైన జలముల యొద్దకు, ఆయన పరిశుద్ధాత్మ అనబడిన శాంతికరమైన జలముల యొద్దకు సంఘాన్ని నడిపిస్తాడు గాక, సంఘాన్ని వాక్యముతో నింపుతాడు గాక, పరిశుద్ధాత్మతో నింపుతాడు గాక, బల ప్రభావాలతో నింపుతాడు గాక, బలమిస్తాడు గాక, శక్తినిస్తాడు గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యమందున్న వారి కోరికలు దేవుడు తీరుస్తాడు. వాగ్దానం పట్టుకొని పోతే కోరిక తీర్చడం, వాక్యమందున్న వారి కోరిక తీరుస్తాడు. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే, ఈ వాగ్దానం ఎంత ప్రాముఖ్యమైందిగా నీకు మారాలంటే నీ హృదయం దేవుని వాక్యానికి అప్పగించబడాలి. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మీరులో ఎవరైనా ప్రార్థనకు వచ్చినారు, ఇక్కడైతే ఎవరు ఉండరు, దేవుని సన్నిధిలోకి ఈ వారం గత ఇంకొక వారం అయినా వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా సంఘాల్లో ఎప్పుడు 31వ తారీఖు మాత్రమే క్రిస్మస్కి వాగ్దానం. క్రిస్మస్కి రాకపోయినా కూడా న్యూ ఇయర్కి మాత్రం ఖచ్చితంగా వస్తారు. అది మాత్రం మాట్లాడితే నాకు చాలా మంది చెబుతారు, ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నానంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. పోయిన ఆదివారం ప్రార్థనకి వెళ్ళావా? లేదండి. మరి ఎట్లా నడిపిస్తాడు? సోమవారం ప్రార్థనకు పోయావా? మంగళవారం ప్రార్థనకు పోయావా? లేదండి. మరి వాగ్దానం మీదే ఉంది నీ దృష్టి, అంతే, వాక్యం మీద లేదు. కాబట్టి ఒకవేళ మీరు అడగవచ్చు, ఏ ఆదివారం రోజు రాకపోతే వాగ్దానం ఇచ్చిన దేవుడు నన్ను నడిపించాడంట. ఎలా చెప్పు? ఆధారం ఏంటి? ఎలా నడిపిస్తాడు? వాక్యమే లేనప్పుడు నిన్ను ఎట్లా నడిపిస్తాడు? నీ మనస్సే మారినప్పుడు నిన్ను ఎట్లా నడిపిస్తాడు? ఆయన మీద విశ్వాసమే లేనప్పుడు ఎట్లా నడిపిస్తాడు? విశ్వాసం ఉంటే 31వ తారీఖున ఎందుకు వస్తా? ప్రతి ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వెళుతూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే, మనము ఈ న్యూ ఇయర్ ఆరాధనని ఒక మనిషి బాప్తిస కార్యక్రమంతో ఆరంభించుకున్నాం. దేవునికి స్తోత్రాలు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. ఒక ఆత్మ రక్షించబడటం, పరలోకమందు దేవదూతలు అంటే గంతులు వేయుచున్నారండి. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంతోషపరిచే కార్యం జరిగింది. దేవునికి స్తోత్రాలు. రక్షింపబడిన ఆత్మ. దేవునికి స్తోత్రాలు. నేను అడిగాను, అమ్మ నువ్వు ఎవరన్నా బలవంత పెట్టారా అమ్మగారు కానీ అంటే, లేదండి 3 సంవత్సరాలుగా నేను బాప్తిసం తీసుకోవాలని. 3 సంవత్సరాలుగా వెనకేసుకుంటూ వస్తే ఈరోజు దేవుడు దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా జీవితంలో ఇది 2వది అనుకుంటా, రాత్రి వేళ బాప్తిసం ఇచ్చిన కార్యక్రమం. హల్లెలూయా. అప్పుడు ఒకసారి సుబ్బయ్య బావకి ఇచ్చాను, రాత్రి 1 గంట అప్పుడు ఇచ్చాను. పక్కనే పాము వచ్చింది, సైతాన్ని ఇసిరేసినట్టున్నాడు చేతులు పెట్టేట్టాక. ఇందాక కూడా యామినికి బాప్తిసం ఇచ్చి వచ్చినాక యువతల బండకాడ నుంచి 2 పాములు వెళ్తున్నాయి. అటు పక్కకు వచ్చినాయి అయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం వేసి నాకు భయం అనుకుంటున్నాయి అయ్యి. హల్లెలూయా. యేసు రక్తమే. ఎంత మాత్రం నేను పగలే ఎవడు లేకుండా దిగను, రాత్రి లేకుండా ఎవడు లేకుండా దిగుతామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తం వేసి పగలే నేను ఒక్కడే దిగను. బాప్తిసాలు ఇస్తానికి 100 మందికైనా ఇస్తా, కానీ నా పక్కన ఎవడో ఒకడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు రక్తమే చేయం. కాబట్టి ఎంత సంతోషం అంటే, ఈ యొక్క రాత్రి, ఈరోజు ఈ రాత్రి 1 గంట సమయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ఉంది. లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒకసారి మీకు వర్తమానం చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు జననం అనేటువంటిది చాలామంది డిసెంబర్ 25లో అంటుంటారు, కానీ చలికాలం ఆరంభమయ్యేది జనవరి నుంచి అసలు లెక్క అయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి నుంచి చెప్పండి కదా? మార్చి, ఏప్రిల్కి కొంచెం ఆరంభం అవుతుంది. 4 నెలలు ఒక కాలం, 4 నెలలు ఇంకో కాలం, 4 నెలలు ఇంకో కాలం. గొర్రెల కాపరులు ఎప్పుడు ఎక్కడున్నారు? పొలములో ఉన్నారంట. డిసెంబర్లో పొలములో పంటలు కొయ్యటం అయిపోద్దా? మరి పంటలు ఉండకూడదు కదా అక్కడ.
అంటే మనం కొన్ని సూచనలు ఇస్తాడు. గొర్రెల కాపరులు పొలంలో కాసుకుంటున్నారంటే పొలంలో పంట లేదు కాబట్టి ఎప్పుడు అది పూర్తిగా పంట లేని కాలం ఎప్పుడంటే జనవరిలో ఆరంభమవుతుంది. కాబట్టి యేసు ప్రభు జన్మించింది అనేది పాయింట్. అది ఎవడు చెప్పలేము, ఇది జనవరిలో పుట్టాడని నేను చెప్పలేను, ఆధారాలు అయితే ఉన్నాయి. హల్లెలూయా. డిసెంబర్ 25 మాత్రం యేసు ప్రభు పుట్టింది కాదు కానీ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అది పుట్టింది ఎవరంటే బైబిల్లో కాదు, లేకపోతే మామూలుగా తమ్మూజు అనే వ్యక్తి పుట్టిన రోజు అది. నిమ్రోదు కుమారుడు పేరు తమ్మూజు, అతను పుట్టిన పేరు. సో కాబట్టి యేసు ప్రభు ఈ నెలలోనే ఆయన జననం అనేటువంటిది ఎంత డిఫరెంట్, ఒక వారమే. హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చే. హల్లెలూయా. కనుక ఈ రోజే రక్షించబడటం అనేది ఆశీర్వాదం కదా. హల్లెలూయా. దీవెన కదండి. ఇక ఎప్పుడైతే తన ఆత్మీయ బర్త్డే, తన ఆత్మీయ పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది? యేసు పుట్టినరోజే వస్తుంది. దేవునికి స్తోత్రాలు. కనుక ఒక ఆత్మ నాలో ఈరోజు సంతోషం ఏంటంటే, ఒక ఆత్మని మనం రక్షణలోకి తీసుకొచ్చాం, దేవునిలోకి తీసుకొచ్చాం. హల్లెలూయా. నడిపించాలి దేవుడు. అనేక ఆత్మలను దేవునిలోకి తీసుకొచ్చే నడిపింపు మనకి దయచేయాలి దేవుడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఇచ్చిన వాగ్దానం 2025లో ఈ హోలీ పెంతెకోస్తుకి 500 ఆత్మలు దేవుడు దయచేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం తీసుకొని పోండి. ఇంటికాడ రోజు ఆత్మల కోసం ప్రార్థన చేయండి, మొరపెట్టండి, అడగండి, ఉపవాసాలు కూడా ఉండండి కొన్ని రోజులు. ఈ మందిరంలోకి కొన్ని ఆత్మలు రావాలయ్యా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ఆశీర్వాదాల్లోకి దేవుడు నడిపిస్తాడు. చెప్పండి, ఆశీర్వాదాలు. ఆలోచన ఇస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపిస్తాడు, శాంతికరమైన జలాల యొద్దకు నడిపిస్తాడు, నువ్వు కోరిన రేవికే నడిపిస్తాడు, నువ్వు నడవలసిన త్రోవలో నడిపిస్తాడు, విస్తారమైన దీవుల్లోకి నడిపిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు, జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. దయచేసి అందరం అలాగనే కళ్ళు మూసుకుందాం, ఇక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలయ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవా స్తోత్రాలు నాయనా. నిశ్చయంగా పాత గతించిన సంవత్సరములో దేవుడిచ్చిన వాగ్దానంతో మాట్లాడాడు, దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యములు మాట్లాడాడు, మరి సందేశంలో మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీతో వాగ్దాన వాక్యాన్ని దేవుడు అందించాడు. నువ్వు నమ్మకస్తురాలుగా ఉండగలిగితే ఒక తీర్మానం చేసుకో. ఈ రాత్రి, అయ్యా నాకు వాగ్దానం ఇచ్చావు, అది ఊరకే పోకూడదు, అది వ్యర్థమైపోకూడదు, అది నెరవేర్చబడక, అది కదల్చబడక జీవము లేనిదిగా ఉండకూడదు. అది నెరవేర్చబడాలంటే నేను నిజంగా మార్పు చెందాలి, నేను నీకు లోబడాలి, నీ వాక్యం ముందు విశ్వాసం ఉంచాలి, ఆత్మీయంగా నేను నడవాలయ్యా, ఆత్మీయంగా నేను బలపడాలయ్యా. ఈ సంవత్సరంలో నీకు సమీపించాలయ్యా, నీకు నేను సమీపంగా ఉండాలి ప్రభా. పదే నీ సన్నిధిలో మోకాళ్ళు వేయాలయ్యా, నీ ఉపదేశం వినాలి ప్రభా. ఈ సంవత్సరంలో ప్రార్థనలో నేను మిస్ అవ్వకూడదు, ఏ క్రమములో మిస్ కాకూడదు. నేను ప్రతి శనివారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఒక్క ఆదివారము నీ సన్నిధిలో కనపడాలి. అప్పుడే నాకు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది, అప్పుడే ఈ ఫలము నేను పొందుతాను, అప్పుడే ఈ ఆశీర్వాదం నేను పొందగలను, నా కుటుంబం పొందగలదయ్యా అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వాగ్దానం పొందే దిశలో నడిపించు నన్ను, వాగ్దానం పొందుకునే మార్గములో నడిపించు నన్ను, వాగ్దానం పొందుకునే క్రమములో నడిపించు నన్ను అని స్వరాలు తెరవండి దయచేసి, స్వరాలు తెరవండి దయచేసి. ప్రార్థనలు చేయండి, అడగండి దేవుణ్ణి, అడగండి. నాకు వీలు కావాలయ్యా, నాకు ఉద్యోగములో కూడా నీ సన్నిధికి రావటానికి వీలు కావాలయ్యా. పనిలో ఉన్నా, నేను దేంట్లో ఉన్నా కూడా నీ సన్నిధిలో క్రమము కలిగి ఉండాలని నాకు ఒక కృప దయచేయండి అయ్యా. నేను ఆశీర్వదించబడాలంటే నీ సన్నిధికి రావాలి, నేను దీవించబడాలంటే నీ సన్నిధికి రావాలి, నేను కృప పొందుకోవాలంటే నీ సన్నిధిలో రావాలి, నీ వాక్యం వినాలి, దానికి లోబడాలి, విధేయుడనవ్వాలి.
కనుక నన్ను ప్రభా నాయనా నువ్వు చెప్పిన 8 ఆశీర్వాదాలకు నేను నడిపించబడేటట్లుగా ఈ వాగ్దానం నేను ఆశీర్వాదకరంగా పొందుకునేటట్లు నా మనస్సు మార్చండి, నా హృదయం మార్చండి. శాంతి లేదయ్యా నా జీవితంలో, శాంతి లేదయ్యా మా కుటుంబాల్లో, పాలు తేనెల ప్రవాహాలు లేవయ్యా, ఆలోచనలు లేక అలమెట్టించిపోతున్నామయ్యా. ఏమి చెయ్యాలో కొన్నిసార్లు దిక్కే తోచదయ్యా, ఎలా నడవాలో అడుగులు రావు, ఆలోచనలు రావు, తలంపులు రావు. ఆలోచన కర్తవు నీవు. నీ ఆలోచన ప్రతిరోజు నాకు చెప్పి నడిపించండి అయ్యా. నీ ఆలోచన చెప్పి నడిపించయ్యా, నన్ను నీ ఆలోచన చెప్పి నడిపించయ్యా, బహు దీవెనలతో నడిపించయ్యా, నేను కోరిన రేవుకి నడిపించయ్యా, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించు, నన్ను నాకు శాంతినివ్వండి అయ్యా అని అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దామా. ఈ వాగ్దానం ద్వారా నేను శాంతిని పొందుకోవాలి, ఈ వాగ్దానం ద్వారా నేను నెమ్మది పొందుకోవాలి, 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 పొందుకోవాలి. నీ పేరట ఈ వాగ్దానమును పొందుకోవాలి, నీ పేరట ఈ వాగ్దానమును పొందుకోవాలి. ప్రతిరోజు నేను ఈ వాగ్దాన బలమును పొందుకోవాలి, ఫలమును పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ రీతిగా నడిపించయ్యా. ఈ వాగ్దానం పొందని రోజు అంటూ ఉండకూడదు నా జీవితంలో. హల్లెలూయా. విస్తార దీవులకు నడిపించబడాలి, జీవజల బొగ్గల యొద్దకు నడిపించబడాలి, నడవవలసిన త్రోవలో నేను నడవాలయ్యా. ఒకసారి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తావా? దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన నడిపింపు లేదా మీలో చాలా మందికి? చేతులెత్తి ప్రార్థన చేయండి. చెప్పాడు కదా నడిపిస్తానని. ప్రార్థన నడిపింపులోకి నడిపిస్తాడు. వాక్యము నడవట్లేదా? నడిపింపులోకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. పాటలు నడిపింపు లేదా? తీసుకొస్తాడు. ఉపవాస ప్రార్థన నడిపింపు లేదా? తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నడిపింపునిస్తాడు. ఒక్కసారి మోకాళ్ళు వేస్తున్నావా? చేతులు పైకెత్తుతున్నావా? సింహాసన వైపులు చూస్తున్నావా? అందులో ఉన్న యేసు వైపు చూడగలుగుతున్నావా? హల్లెలూయా. కష్టాలలో నుండి నడిపిస్తాడు, కన్నీళ్లలో నుండి నడిపిస్తాడు, కరువులలో నుండి నడిపిస్తాడు, వ్యాధులలో నుండి నడిపిస్తాడు, శోధనల నుండి నడిపిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సత్యములోకి నడిపిస్తాడు. హల్లెలూయా. థాంక్యూ. చెబుదామందరూ కూడా స్తోత్రమయ్యా. సర్వ సత్యములోకి నడిపించే దేవుడు, సర్వ సత్యములోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మీద దిగుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడుతున్నాడు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగి వస్తూ ఉంది. వాగ్దాన ఫలముని ఇప్పటి నుంచి అనుభవింప చేయాలని, వాగ్దానపు శక్తిని ఇప్పటి నుంచి అనుభవింప పొందుకోవాలని హోలీ స్పిరిట్ నీ మీదకి దిగి వస్తూ ఉన్నాడు. హోలీ గోస్ట్ నీ మీద దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఉన్న నిన్ను ఆరోగ్యములోకి నడిపిస్తాడు. శ్రమలలో కూరుకుపోయిన నిన్ను శ్రమలలో నుండి శాంతికి నడిపిస్తాడు. కరువులో కూరుకుపోయిన నిన్ను సంతృప్తిలోకి నడిపిస్తాడు, సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. వాదార్పులోకి నడిపిస్తాడు, ఆదరణలోనికి నడిపిస్తాడు. క్షేమములో నుండి దేవుని క్షేమములోకి నడిపిస్తాడు. హల్లెలూయా. విరగబడిన స్థితిలో నుండి బాగు చేయబడే స్థితిలోకి నడిపిస్తాడు. పాడైపోయిన స్థితిలో నుండి నూతన పరచబడిన స్థితిలోకి నడిపిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనలను ఏకీభవించగలుగుతున్నావా? ఒక్కసారి నోరు తెరిచి మోకాళ్ళు వేసి, నన్ను నా కుటుంబాన్ని సంవత్సరం అంతా ఈ రీతిగా నడిపించయ్యా నేను అడగగలిగితే కదా ఈ వాగ్దానం నీకు దీవెన. ప్రతి ఒక్కరు మోకరించండి. చిన్న పిల్లల వలె విధేయత కలిగిన వారే ప్రభు వైపు చేతులెత్తు, మోకాళ్ళు వేయి, సిగ్గుపడక మోకాళ్ళు వేయి. కుటుంబ యజమానుడా ఈ రాత్రి మోకాళ్ళు వేయి, కుటుంబ యజమానుడా మోకాళ్ళు వేయి. నీ ప్రార్థన ఈ రాత్రి నుంచి నీకు దీవెనకరంగా మార్చబడబోతుంది. ప్రార్థనలు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయండి, మోకరించండి, మోకరించి చూడు, నా దేవుని వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా పట్టుకో వాగ్దానం. వాగ్దానం పత్రపూర్వకంగా కాదు, హృదయాంతరంగాలలో పట్టుకో వాక్యాన్ని, మనస్సులో పట్టుకో వాక్యాన్ని, జీవితంలో పట్టుకో వాక్యాన్ని. నీ జీవితాన్ని మార్చేది, నీ జీవితాన్ని చిగురింపజేసేది, ఆశీర్వదించబడి ఫలభరితంగా మార్చగలిగింది, ప్రయోజనకరంగా మార్చగలిగింది వాక్యమే. పట్టుకొని చేతులెత్తి, నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా. ఈ 2025 సంవత్సరం ఇచ్చావు కదా, ఈ సంవత్సరం అంతా నేను దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఫలించాలి, 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 మేలును పొందుకోవాలి. కృప వెంబడి కృప పొందుకోవాలి. కొరతలు ఉండకూడదు, కొదువులు ఉండకూడదు, సమృద్ధిని పొందుకోవాలి, సంతృప్తిని పొందుకోవాలి. ఈ సమృద్ధిని పొందుకోవాలి, అంచెలంచెలుగా అభివృద్ధి పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి అని ఒక్కసారి, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా, నా కుటుంబాన్ని దీవించవా, నా పిల్లలను దీవించవా, నా భార్యను దీవించవా, నా భర్తను దీవించవా, నా కుటుంబ సభ్యులను దీవించవా. ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా. జ్ఞానముతో నా కుటుంబాన్ని నింపయ్యా, వాక్యముతో నా కుటుంబాన్ని నింపయ్యా, ఆత్మతో నా కుటుంబాన్ని నింపయ్యా, నడిపింపుతో నా కుటుంబాన్ని నింపయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. శ్రమలో ఉండి నలిగిపోయిన పేతురుని లోతుకు నడిపించావు, విస్తారమైన దీవెనలు కలుగు చేశావు. ఈ సంవత్సరం నీకు ఇష్టమైతే నన్ను కూడా విస్తారమైన దీవెనలకు నడిపించాయా. ప్రయోజనము లేని ప్రయాస పడుచున్నాను, సొంత తెలివితో పరుగులెత్తుతున్నాను, సొంత మార్గాల్లో తిరిగి విఫలమైపోతున్నాను. సఫలపరచబడట్ల నా బ్రతుకు, సఫలపరచబడట్ల నా జీవితము. కనుక సఫలపరచబడేటట్లుగా నా బ్రతుకు మార్చమని చేతులెత్తి 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 ఒక్కసారి భారముతో బాధ్యతతో అడుగు చూడు, నోరార మనసార అడుగు చూడు. యేసయ్యా ఈ రాత్రి నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆరోగ్యపరచబడాలి, దీవించబడాలి, బలపరచబడాలి, శక్తిని పొందుకోవాలి, రక్షింపబడాలి, సమృద్ధిని పొందుకోవాలి, అంచెలంచెలుగా అంచెలంచెలుగా నేను అభివృద్ధి పొందాలయ్యా అని. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేయండి. నువ్వు అడిగేదే ఈ రోజు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఏది ఎత్తుతావో అదే కొయ్యబోతున్నావు. ఈ రాత్రి నువ్వు ఏది ఎత్తుతావో అదే నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది, అదే నీవు పొందుకోబోతున్నావు, అదే నీకు ఇవ్వబడబోతుంది. దాని కొరకే నీకు ద్వారములు తెరవబడుతున్నాయి. నువ్వు మౌనంగా ఉంటే ఈ సంవత్సరం అంతా దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉండిపోతాడు. నోరు తెరిచి అడిగావా, చేతులు చాపి దేవుడు ఇస్తాడు నీకు, బాహువులు చాపి ఆశీర్వదిస్తాడు నిన్ను. హల్లెలూయా. నా కుటుంబం కొరకు ఒక దీవెన వర్షం కుమ్మరించండి. నా బిడ్డలకు, నా కుటుంబ సభ్యుల కొరకు ఒక వర్షము, ఒక అభిషేకము, ఒక ఆనందమును దయచేయండి. హల్లెలూయా.
రోగములు వచ్చే సమయంలో ఆరోగ్యమునిచ్చే దేవుడిగా నువ్వు నా జీవితంలో ఉండాలి. కరువులు సంభవించినప్పుడు సమృద్ధిని ఇచ్చే దేవుడిగా ఉండాలి. దుఃఖములో ఉన్నప్పుడు సంతోషమును కలుగు చేసేటువంటి దేవుడిగా నువ్వు ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. నా కుటుంబ సభ్యులను ఆశీర్వదించయ్యా. నా సంఘ సభ్యులను ఆశీర్వదించయ్యా. నాకు ఇచ్చిన విశ్వాసులను ఆశీర్వదించయ్యా. అయ్యా ఆశీర్వదించయ్యా, దీవించు నాయన. ఇదిగో సంఘ పెద్దలు దీవించబడాలి, సంఘములో ఉన్న పెద్దములు దీవించబడాలి, పరిచారకులు దీవించబడాలి, సహకారులు దీవించబడాలి, యవన బిడ్డలు దీవించబడాలి, పరిచయ వారు దీవించబడాలి. యేసు నామములో దీవించబడాలి. ఆత్మకూరులోని సంఘము, చుక్కపల్లి వారి పాలన సంఘము, పోరాడలో సంఘము, కందులపాడులో గొర్రెల వారి పాలన ఈ బిడ్డలు దీవించబడాలి. హల్లెలూయా. నీకే మహిమ కలుగును గాక స్తోత్రం. నీకే మహిమ కలుగును గాక స్తోత్రం. నీ కృప విస్తరింపచేయండి, నీ కృప విస్తరింపచేయండి అని ప్రార్థనలు చేస్తూ ఒక్క చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనం ఫలభరితంగా చేసుకుందాం. వాగ్దానం యేసయ్యా నాకు ఇచ్చావు, సంఘానికి అందింపు చేశావు. ఇది ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి మీరు మా జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవునిగా దాన్ని నెరవేర్చే దేవునిగా, వాక్యం ఇచ్చిన దేవునిగా దాని ప్రకారంగా మమ్మల్ని నడిపించే దేవునిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మాకేమైతే కావాలో అది మీరు ఈ వాగ్దానం ద్వారా నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని ప్రోత్సాహి